ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. తల్లిని చంపేసి దేవుడిని అన్నాను, నేను దేవుడు అంటే నమ్మలేదని చెప్పేసి దేవుడి దగ్గరికే పంపించానని చెప్పేసి ఒక అబ్బాయి వాళ్ళ తల్లిని చంపేశాడు. మానసిక స్థితి బాగాలేదా, లేకపోతే తండ్రి హస్తం కూడా ఉందా ఆ హత్య వెనక? ఈ మధ్య కాలంలో కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నాయన్నమాట. ఎందుకని ఆ అబ్బాయి మానసిక స్థితి బాగాలేకపోతే తండ్రి కావాలని సపోర్ట్ చేసి చంపించాడా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రజనీరమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. హలో మ్యామ్, నమస్తే. సో నేను దేవుడిని అన్నాను, నమ్మలేదు, అందుకని మా తల్లిని దేవుడి దగ్గరికి పంపించాను అంటే మానసిక స్థితి నిజంగా బాగలేదంటే, ఒకవేళ నిజంగా బాగాలేకపోతే తండ్రి హస్తం లేకపోతే ఓకే, తండ్రి నిజంగా కావాలని చంపించడానికి ప్లాన్ చేసి చంపించుంటే అది కూడా తప్పే కదా. ఇక్కడ ఎవరిది మేము తప్పు ఈ సిచ్యువేషన్? నేను ఆ కుటుంబానికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తా. ఓకే. ఫాదర్ ఏవో చిన్న చిన్న పనులు చేసేవాడు, గతంలో ఏదో కొంచెం కొంచెం ఏదో సంపాదించేవాడు. ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదని దగ్గర బంధువులే చెప్పారు. అంటే అతను డిపెండెంట్. అతను చూస్తేనే తెలుస్తుంది, లేజీగా, బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. కనీసం ఏడవట్లేదు కూడా, వాళ్ళ ఆవిడ చనిపోయిందని. లేజీగా ఉన్నాడు. నాకు అనిపించింది కొంచెం రెక్లెస్ గానే జవాబు చెప్పాడు. అంటే అన్నట్టు దుఃఖం పడటం గానీ, అమ్మో ఇలా జరిగింది ఏంటని ఒక ఆందోళన గానీ నాకు కనిపించలేదు. అంటే ఏంటంటే అతను ఒక లేజీగా గడపడానికి అలవాటు పడ్డాడు. ఏది కూడా అంత మైండ్ కి తీసుకోనే పరిస్థితిలో లేడు. టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు అతను. ఆవిడేమో గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ వెళ్తుంది, 1 లక్ష పైన జీతం వస్తుంది ఆవిడకి. ఇప్పుడు కొంతకాలం క్రితం సంగతి అనుకో, ఆ అబ్బాయి యశ్వంత్, ఆ అబ్బాయి ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఆ అబ్బాయిని బాగానే పెంచారు. పెంచే ఉంటారు కదా, అతను కూడా ఏదో వచ్చి పని చేశాడు, సంపాదించాడు. ఈవిడ ఉద్యోగస్తురాలు, ఇద్దరు కలిసి బాగానే పెంచుకున్నారు, బీటెక్ చదివారు. అయితే ఆ రోజులు గడుస్తున్న కొద్దీ తండ్రి కొంచెం ఏమి చేయకుండా అలా ఉంటున్నాడు. ఇప్పుడు ఇంటిని పట్టించుకోవట్లేదు, ఆటోమేటిక్గా వదిలేశాడు. ఇంకా ఒక 50 ఏళ్ళు వచ్చినాయి కదా నాకు, ఇంకా ఏం సంపాదిస్తాంలే, సంపాదించి ఏం చేయాలి, తను సంపాదిస్తుంది కదా అని వదిలేశాడు. తెలిసిందనమాట, తెలిసిన సంగతి ఇది. ఇప్పుడు ఈ అబ్బాయి చదువు అయిపోయింది, ఉద్యోగం ఏదో ప్రయత్నం చేశాడంట, ఇప్పుడు చేస్తున్నాడంట, ఉద్యోగం రావట్లేదు. అది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియదు. హైదరాబాద్ లో ఒక రూమ్ ఒక్కటే తీసుకుని, ఫ్లాట్ ఒక్కడికి, ఫ్లాట్ ఎందుకు చెప్పు అంటే అక్కడ తన రిచ్నెస్ ని చాటుకుంటున్నాడు అబ్బాయి. రిచ్ గా బతకాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. అదంతా ఎలా నేను రిచ్నెస్ మెయింటైన్ చేయాలి? తల్లి 1 లక్ష రూపాయలు సంపాదిస్తుంది, ఏం చేసుకుంటుంది? నాకేగా మొత్తం, అది ఇప్పుడైనా నాకే, వాళ్ళు చచ్చిన తర్వాత అయినా నాకే అని వాళ్ళు అనుకుంటున్నాడు. అంటే ఆ అబ్బాయి లాంగ్వేజ్ లో చెప్తున్నాను నేను. ఆ అబ్బాయి భావనలు అలాగే ఉన్నాయి. చిటికి మాటికి తల్లిని తిట్టడం, కొట్టడం, ఏంటంటే హీనంగా చూడటం అనేది చేశాడట. దగ్గర బంధువులు చెప్తున్నారు. పోలియో అని చెప్పి తల్లికి ఆవిడ హీనంగా చూడటం. అంటే మనిషి యొక్క విలువ, తర్వాత జీవితం యొక్క విలువ, అసలు డబ్బు విలువ, కుటుంబం విలువ, బంధం విలువ, అసలు దేని విలువ తెలియకుండా పెంచారు. చాలా ముద్దుగా, చాలా స్పూన్ ఫీడింగ్ తోటి, చాలా గారాబంతో పెంచారు. దాని యొక్క నతీజా ఇవాళ రోజున తల్లినే చంపాడు. ఎందుకు చంపాడు? విలువ తెలియక. తల్లి విలువ ఇందాక ఏం చెప్పుకున్నాం మనం, తల్లి స్థానం ఇక్కడ, అదే కదా కదా. అలాంటి మాటలు ఎప్పుడైనా వాడికి చెప్పారా? అలాంటి సినిమాలు ఎప్పుడైనా చూపించారా? అలాంటి కథలు ఎప్పుడైనా వినిపించారా? లేదా అలాంటి పుస్తకాలు ఏమైనా కొనిచ్చారా? చిన్నతనం నుంచి, పుట్టి 25 ఏళ్ళు అయిందిగా, ఒక 20 సంవత్సరాల క్రితమో, ఒక 18-17 ఏళ్ల క్రితమో చదవగలిగే ఏజ్లోనే ఉన్నాడు అబ్బాయి. ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఏమైనా కొనిచ్చారా? చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, 5 పేజీలు 4 పేజీలు, 2 రూపాయలకి 5 రూపాయలకి వస్తాయి. అవి ఎంత ఖర్చు అండి? అవి కొనిచ్చారా? నేను చాలా వీడియోస్లో చెప్పాను ఈ మాట. ఇప్పటికీ కూడా 5 రూపాయలు 3 రూపాయల పుస్తకాలు వస్తున్నాయి, 5 పేజీలు 4 పేజీలు ఉంటాయి అంతే. మంచి మంచి పుస్తకాలు రామకృష్ణ మఠంలో కానీ, ఇంకా మరి గోరఖ్పూర్ వాళ్ళ బుక్స్ కానీ ఎన్నో ఉన్నాయి, మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. అవి ఒక 1/2 నిమిషంలో చదివేయచ్చు ఆ 4 పేజీలని. మరి అలాంటివి అన్న కొనిచ్చారు, ఏం చేయలే. కానీ తెల్లగా ముద్దుగా బొద్దుగా అందంగా ఉన్నాడు కదా అని చెప్పి భూమి ఆకాశాలు కనపడకుండా పెంచుతారు కొంతమంది. అతిగారాభం. పిల్లలు ముద్దుగా ఉన్నారని అదే పనిగా ముద్దులు పెట్టుకుంటూ, అదే పనిగా ఎత్తుకుని గారాబం చేయటము, చాలా అడిగేస్తే మురిపం, ఏ చిన్న పని చేసినా అబ్బురం, అలా పెంచేవాళ్ళు ఇప్పటికి ఈ రోజుకి ఉన్నారు.
ఈ అబ్బాయిని కూడా అలాగే పెంచారని అనటంలో ఎటువంటి డౌటు లేదు. ఆ తల్లి ఏమో అలాగా సంపాదిస్తుంది, బాగానే సెటిల్ అయ్యారు, ఈ అబ్బాయికి కావాల్సిన డబ్బులన్నీ ఇస్తుంది. ఇవ్వటం వల్ల వాడికి ఏమవుతుందంటే ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి. మానసిక స్థితి సరిగ్గా లేదని బంధువులు చెప్తున్నారు. దానికి ట్రీట్మెంట్ కూడా ఏదో ఇప్పిస్తున్నాం, మందులు ఖర్చులు పెడుతున్నాం అని అంటున్నారు. వీళ్ళే పెట్టారని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంత ఇదిగా పెంచుతుంటే కూడా మానసిక స్థితి ఎందుకు సరిగ్గా లేదు? వాడికి ఏదో అసంతృప్తులు ఉన్నాయి లోపల. అయినా కూడా ఆ తల్లికి చివరిన పెట్టాలంటే ఆ అబ్బాయినే పిలవాలని కూర్చున్నారు వాళ్ళు కదా. మరి తల్లికి ఆవిడకి లేదు ఆ భావన. ఎందుకంటే నాకు పుట్టినవాడే, నా కొడుకే కదా, నా కొడుకు చక్కగా పుట్టాడు, నాలాగా పోలియో రాలేదు అని ఆవిడకి అదొక ఆనందం. పుట్టిన ఒకడు అందంగా పుట్టాడు, బాగున్నాడు, చక్కగా చదువుకున్నాడు కూడాను. అంత చదువుకున్న అబ్బాయి సడన్ గా ఎలా చెడిపోయాడు? అక్కడే వీళ్ళు తీసుకున్నారు ఏదో రాంగ్ స్టెప్. వీడు హైదరాబాద్ లో ఉండి ఏదో చేస్తాను, సినిమాల్లోకి వెళ్తాను అంటే, ఇప్పుడు చూడండి చాలా మంది కొంచెం అందంగా ఉన్నాం అనుకుంటే చాలు సినిమాలు ఎమ్మడబడతారు. సినిమాలు ఎమ్మట ఎందుకు పడటం? అందంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళని సినిమాల్లోకి తీసుకుంటారా? ఎన్ని వచ్చి ఉండాలి వాళ్ళకి, ఎంత కష్టపడే నేచర్ ఉండాలి, తర్వాత అహర్నిశలు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి, తర్వాత యాక్టింగ్ కెపాసిటీ ఉండాలి, తర్వాత అవతల వాళ్ళకు కూడా నీ మీద మంచిగా యాక్ట్ చేస్తాడు ఈ అబ్బాయి, అన్ని కూడా యాంగిల్స్ లో మనకు బాగున్నాడు అనుకుంటేనే తీసుకుంటారు వాళ్ళు కూడాను. ఆడిషన్స్ లో ఎన్నిసార్లు వెళ్ళినా సెలెక్ట్ అవన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇవన్నీ మర్చిపోయి హైదరాబాద్లో కూర్చొని నాకు డబ్బు పంపించు, నేను ప్రయత్నాలు చేస్తున్నాను అనటం ఏంటి? మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు సినిమాల్లోకి వెళ్తానని ఎలా అంటాడు? అంటే ఏంటంటే ఆలోచనలు స్థిరంగా లేవు. ఇప్పుడు ఇది చేయాలనుకుంటా, రేపు ఇంకోటి చేయాలనుకుంటాను, నిన్న ఉన్న అభిప్రాయం ఇవాళ లేదు. అదే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం. అందులో ఇంక్లూడింగ్ పార్ట్ ఏంటంటే తల్లి నుంచి రావాల్సిన డబ్బు. తల్లి నచ్చదు, అస్సలు నచ్చదు. నాకు తెలిసిన ఒక పిల్లాడు ఇంత వయసు అప్పటి నుంచే తల్లిని ఎప్పుడు కొడుతూ ఉండేవాడు. నేను అప్పుడే వాళ్ళకి హెచ్చరించాను, ఏంటనంటే వీడిని కనుక మీరు ఎంకరేజ్ చేశారంటే నిన్ను పెద్దయ్యాక కూడా కొడతాడు, వాడి పెళ్ళాం వచ్చాక కూడా కొడతాడు. తండ్రి కొడుతున్నాడు కాబట్టి పిల్లాడు కొడుతున్నాడు. ఇప్పుడు రేపొద్దున తల్లి తండ్రి కోడలు అందరూ కలిసి కొడతారు. ఆ కేసు కూడా వచ్చింది నా దగ్గరికి. ఎవరు? తండ్రి కొడుకు కోడలు, ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు, తండ్రి, 5గురు కలిసి రోజు కొట్టడమే. రోజుకు ఒళ్ళంతా వాచిపోవడము, తిండి ఉండదు, భయపడి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసింది. పారిపోయి వస్తే పిచ్చిది దీనికి మానసిక స్థితి సరిగ్గా లేదని లాక్కెళ్ళి అంబులెన్స్ని పిలుచుకొచ్చి ఇంటికి లాక్కెళ్ళి గదిలో బంధించి తాళం వేసి అన్నం పెట్టలేదు. మరి ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైనా సరే ఖండించాలి. చిన్నప్పుడు తండ్రి ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు, తల్లి ఏం చేస్తే ఆడపిల్లలు అది చేస్తారు. కాబట్టి మనం సరిగ్గా ఉండాలి, పెంపకం సరిగ్గా ఉండాలి. పుట్టాడు కదా అబ్బో బ్రహ్మాండంగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు గారాబం చేస్తే వాడు ఎంత వయసు వచ్చిన తర్వాత అయినా సరే కొడతాడు, చంపుతాడు. ఇప్పుడు చంపాడుగా, అతి గారాబం దేనికమ్మా? ఒక సామెత ఉంది, పిల్ల ముద్దుగా ఉంటే వాడి టూ టాయిలెట్ ఏమన్నా ముద్దుగా ఉంటుందా అని ఒక సామెత పాతకాలంలో వాళ్ళు వాడేవారు, ఇంకా నాటుగా తెలుగులో. అంతే కదా, నిజానికి నగ్న సత్యం అది. పిల్లాడు బ్రహ్మాండంగా ఉన్నాడు, అదేం ముద్దుగా అందంగా ఉండదు కదా, ముక్కే మూసుకుంటాం. కాబట్టి ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు తల్లిదండ్రులు. లేక పుట్టినోడు బ్రహ్మాండంగా అందంగా పుట్టిన భూమి మీద నిలబడరు. ఆడపిల్ల అయినా సరే దాన్ని అతిగారాపం చేసి 5 ఏళ్ళు రాకుండా నాశనం చేసేస్తారు. ఇంకా అది నెత్తెక్కి కూర్చొని తిడుతుంది, కొడుతుంది, లాక్కుంటుంది, పగలగొడుతుంది, ఏమైనా చేస్తుంది. అది ఎవరమ్మా చేసింది? ఆ పిల్లకేం తెలుసు? వీళ్ళు నేర్పితేనే కదా పిల్లాడైనా సరే. సో ఈ పిల్లాన్ని కూడా అలాగే పెంచారు. ఇప్పుడు డబ్బు ఇవ్వటలేదు. సైకలాజికల్ గా చెప్పాలి అని అంటే వాడు పబ్జీ గేమ్స్ ఆడటం వల్ల క్రిమినల్ ధోరణి వచ్చేసింది వాడికి. డబ్బు బాగా తల్లి అడిగినప్పుడల్లా పంపిస్తుంది కాబట్టి నాకు డబ్బు బాగా ఉందనే గర్వం వచ్చేసింది. సినిమాలు నేను అందంగా ఉన్నాను కాబట్టి సినిమాల్లోకి ఎప్పటికైనా వెళ్తాననేటువంటి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది వాడికి. ఇప్పుడు నేను ఉద్యోగం చేయకపోయినా సరే నా స్థిరచరాస్తులన్నీ నావే అనేటువంటి ఒక భరోసా వచ్చేసింది. అంటే ఇవన్నీ కలిపి మానసికంగా వాడిని కదుపుతున్నాయి, బాగా కుదుపుతున్నాయి. కుదిపినప్పుడు ఇదంతా ఒక్కసారి పొందేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు బంగారు గుడ్లు పెట్టే బాతుని అది రోజుకు ఒకటే పెడుతుంది అని బుద్ధి ఉండాలి. కోసేస్తే లైఫ్ కి సరిపడా గుడ్లు ఇంత చిన్న పక్షులు ఎక్కడుంటాయి అనే జ్ఞానం విచక్షణ ఉండదు వాళ్ళకి. అలా చిన్నప్పుడు ఎన్ని నీతి కథలు ఉండేవి, ఇప్పుడు అలాంటి కథలు నేర్పిస్తున్నారా? పాఠ్యాంశాల్లో ఉన్నాయా? ఏమీ లేవు. మార్చాలని ఎన్నోసార్లు నేను మొత్తుకున్నాను మీడియాలో. పాఠ్యాంశాలు కొన్ని నీతి పాఠాలు ఉండాలి.
సమాజానికి సంబంధించినవి కొన్ని ఉండాలి, భవిష్యత్తుకి సంబంధించినవి కొన్ని ఉండాలి, అలా మిక్సింగ్గా పాఠాలు ఉండాలి. అలా ఉండట్లేదు ఇప్పుడు. సో దానివల్ల ఏంటంటే ఒకటేసారి కోసేస్తే అన్నీ నాకే వచ్చేస్తాయి. ఈ కుంటిదాంతో నేను ఎక్కడ వేగాలి, అస్తమానం నేను అడుక్కోవాలి, ఇదంతా ఎవరికోసం, రేపు నాకే కదా, చంపేస్తే నాకే వస్తాయి. కానీ చంపేస్తే నాకే వస్తాయి కాదు, నేనే వెళ్తా జైలుకి అనేది తెలియట్లా వాడికి. అందుకని మానసిక స్థితి ఈ విధంగా బాగోలేదు వాడికి. గదిలో మూసుకుని ఎంత గర్వం అంటే ఆ పిల్లాడికి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ చూస్తాను, నిర్లక్ష్యంగా ధైర్యంగా అందరినీ చూస్తూ ఇలా అనుకుంటూ వెళ్తున్నాడు. అంటే డోంట్ కేర్ అనమాట. లైఫ్ ఏమైతే నాకేంటి, నేను ఎలా అయినా బయటకు వస్తాను, ఎలా అయినా అప్పుడు నాదే ఈ ఆస్తి అంతా. మరి తండ్రి ఏమో అంత్యక్రియలకు పంపించండి అని అనటం అంటే శాస్త్ర ప్రకారంగా కొడుకు ఎలాంటి వాడైనా సరే కొడుకు మరి పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు కాబట్టి తలకొరివి పెట్టాలి అనే మూఢనమ్మకాలు ఆచారాలు ఇంకా సాగుతున్నాయి కాబట్టి వాడిని పిలిపించండి అని తండ్రి అనుంటాడు. ఇంకా చెప్పాలంటే తండ్రి 2 సాక్ష్యాలు ఇవ్వటం ఏంటి, ఒకసారి నన్ను తలుపు గడేసేసి లోపల పెట్టి చంపాడు, రెండోది ఏంటంటే చంపుతుంటే నేను అడ్డుకున్నానని 2 స్టేట్మెంట్లు ఇవ్వటం అనేది కొంచెం అనుమానం కలిగిస్తుంది. అంటే ఇప్పుడు నాకు కూడా అనుమానం కలుగుతుంది, ఏంటి తలుపు గడపెట్టేసి చంపి మళ్ళీ తలుపు తీసి నీ భార్యను చంపేశాను చూసుకో అన్నాడు అని చెప్తున్నాడు. అది సైకలాజికల్గా అబ్బాయి ఇది బాగోలేదు కాబట్టి మానసిక స్థితి అలా చేశాడేమో అందరం నమ్మాం. కానీ అతను ఇచ్చిన 2వ స్టేట్మెంట్ ఏంటంటే అడ్డుకున్నా సరే వినకుండా చంపేసి పారిపోయాడు. పారిపోతే మరి ఇంట్లో ఎలా ఉన్నాడు? అదే కదా. అంటే నువ్వెందుకు అడ్డుకోలేదు అని అంటారన్న, నువ్వు ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసావు, గదిలో ఉన్నాను తలుపు గొళ్ళెం వేసి చంపి తర్వాత తలుపు తీసి నాకు ఇట్లా అన్నాడు అని చెప్పావు. మరి రెండోది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? భయపడి చెప్పాడా? అంటే నేను ఆపినా ఆగలేదని భయపడి చెప్పాడా, లేకపోతే భయపడి నన్ను లోపల తలుపేసి పెట్టాడు అని చెప్పాడా? భయంతో ఏ విషయం చెప్పాడు అనేది పోలీసులు ఇంకా తేల్చలేదు. ఏది ఏమైనా సరే పిల్లల్ని పెంచే పెంపకం ఇది కాదు. వాడు ఉద్యోగం రాని మా అన్ని నువ్వు ఇంట్లో ఉండు, ఇక్కడి నుంచి ప్రయత్నం చేసుకో. ఇప్పుడు ఒకప్పుడు కొడుకు ఇంటర్వ్యూకి వెళ్తున్నాడు అని అంటే తండ్రి కూడా వెళ్ళేవాడు. ఇప్పుడు దేనికి నువ్వు అప్లై చేస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ కంపెనీకి వెళ్తున్నావు కూడా అడగట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు. నీకేం అర్థం అవుతుందని మాట్లాడుతున్నారు. ఎందుకు అర్థం కాదు? ఇప్పుడు అక్షరజ్ఞానం లేని వాళ్ళు కూడా మా అబ్బాయి పలానా కంపెనీలో జాబ్ చేస్తున్నాడని చెప్పట్లేదా? చెప్తారు. మరి ఇంటర్వ్యూకి నీతో రావడానికి ఎందుకు రాలేరు వాళ్ళు? అంటే వీళ్ళు తీసుకోని కేర్, అది వీళ్ళు కేర్ తీసుకోవట్లేదు. ఇంటర్వ్యూకి నేను వస్తాను, పొరుగురు నుంచే రావాలి ఎవరైనా, ఇద్దరం వెళ్దాం పద, కారు ఉంటే కారు, ట్రైన్ అయితే ట్రైన్, ఇద్దరు కలిసి వెళ్ళే రోజులు ఉండుండేవి. ఇప్పుడు లేదు అది. మరి వీళ్ళు హైదరాబాద్లో ఉండే మేము పీకుతాం పొడుస్తామని అంటే వీళ్ళు డబ్బులు పంపిస్తున్నారు. ఇక్కడ వీడు ఎన్ని వేషాలు వేస్తున్నాడో, ఏం నాశనం అవుతున్నాడో ఎవరికి తెలియదు. ఇంకా ఈ అబ్బాయికి తాగుడు అలవాటు లేదని అంటున్నారు. మరి ఒక యాంగిల్లోనేమో ఏమైనా డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయా అని చెప్తున్నారు. ఏమైనా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అదంతా అనవసరం. కానీ పెంపకం అనేదే ఇక్కడ అస్సలు బాగోలేదు. తండ్రి సోమరిపోతులాగా ఉంటే తండ్రి అవడమ్మా, సారీ కొడుకు. ఇప్పుడు ఈ అబ్బాయి కూడా తండ్రిని చూసి ఇలా తయారయ్యాడు. తండ్రి 50 ఏళ్ళు వచ్చినా అలా ఉంటే నేను 25 ఏళ్ళకి నేను ఎందుకు కష్టపడాలి? నాకు మొత్తం నాదే కదా, స్థిరచరాస్తులన్నీ నావే, డబ్బు కూడా నాదే, అన్నీ నావే, నేనెందుకు కష్టపడాలి అనే ఆ భావనకు వచ్చేసాడు వాడు. వచ్చేసి తల్లిని అడ్డం తీసేయాలి, మహా అయితే 4 రోజులు జైల్లో ఉంటాను, తర్వాత మళ్ళీ వస్తాను, ఇవంతా అనుభవిస్తాను అని అనుకుంటున్నాడు. కానీ నేర చరిత్ర అనేది పోదు, అంతేగా, ఆ ప్రవృత్తి అనేది పోదు. వాడు ఎప్పుడైనా ఎవరి మీదైనా అలాగే బిహేవ్ చేస్తాడు. కాబట్టి అలాంటి వాళ్ళు సమాజానికి చీడ పొరుగులే. రేపొద్దున ఇంకొక అమ్మాయి జీవితం పాడు చేయొచ్చు, లేదా కొంతమంది అమ్మాయిల జీవితం పాడు చేయొచ్చు, లేదా తండ్రిని కూడా అడ్డం తీసేయచ్చు. తండ్రిని ఎవరు చూడాలి? ఇప్పుడు తండ్రిని ఎవరు పోషించాలి? నేను పెళ్లి చేసుకొచ్చి నా పెళ్ళంతా వండించి పెట్టాలా? ట్రాష్ తీసేయి తండ్రిని అనుకుంటాడు వాడు. కాబట్టి అంతా కూడా పెంపక లోపమే. ఈ కేసులో పర్టికులర్గా పెంపక లోపమే. ఎప్పుడైతే వాడు హైదరాబాద్లో ఉన్నా అంటాడో అవసరం లేదు వచ్చాయి అనాలి. అప్పుడు 21 ఎంతో ఉండుంటాయి వయసు, అప్పుడు కాస్తంత వినేవాడేమో, ఇప్పుడు అసలు దాటిపోయాడుగా. కాబట్టి ప్రతి తల్లిదండ్రికి తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని కనిపెట్టుకోవాలి. అక్కడ ఏం చేస్తున్నాడు, డబ్బులు ఎందుకు అడుగుతున్నాడు, ఉద్యోగ ప్రయత్నం చేస్తే ఇంతకాలం వరకు రాకుండా ఉండదు, ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఫర్దర్గా ఇంకోటి ఏదైనా చేయాలి, ఇక్కడికి రావాలి. ఇవన్నీ కండిషన్స్ ఎందుకు పెట్టలేదు వీళ్ళు? ఏదంటే అది ఎందుకు అన్నారు? ఏదో కొంచెం లాస్ట్లో ఎదురు తిరిగింది ఆవిడ తల్లి కాబట్టి, అందుకని తీసేసాడు తల్లిని. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.